ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభుని యేసుక్రీస్తు నామం పేట దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కర్మేల్ రివైవల్ మినిస్ట్రీని బట్టి, ఈ దీన్ని సేవకుని బట్టి మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నారని మేము సంతోషిస్తున్నాం, నమ్ముతున్నాం. మీరు మా కొరకు ప్రార్థన చేస్తున్నారని, ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నారని, అలాగే ఈ యొక్క పరిచర్యను మీరు హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నారు కనుక అనేకులకి మీరు షేర్ చేస్తున్నారని మేము నమ్ముతున్నాం. దేవుడు ఆ విధంగా మరింతగా మీకు మీ కుటుంబాలకి సహాయం చేస్తూ మిమ్మల్ని ఆస్వాదించి నడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం దేవుని యొక్క లేఖనంలో నుండి మనం గమనించాలి ఒక చిన్న మాటను. లూకా సువార్త 12వ అధ్యాయము 20-21 వచనాల్లో మనం గమనించినప్పుడు, కొంతమంది యెరూషలేములో ఆ పండుగకు వచ్చారు. యెరూషలేములో పండుగలు జరుగుతాయి. సంవత్సరానికి 3 సార్లు యూదులందరూ అలాగే ఆ పండుగకు అనేక మంది వస్తూ ఉంటారు. ఖచ్చితంగా పురుషులందరూ 3 సార్లు దేవుని మందిరంలోకి రావాలనేది దేవుని యొక్క నిబంధన. పాత నిబంధనలో అది క్రమంగా ఉంది, ఆజ్ఞగా ఉంది. సో ఆ విధంగా అనేకులు పస్కను ఆచరించడానికి ఆ పస్క పండుగకు వచ్చినటువంటి సమయంలో కొంతమంది ఆ గ్రీసు దేశస్తుల నుంచి వచ్చారు. వాళ్ళు వచ్చి, మేము యేసును చూడగోరుచున్నామని అక్కడున్న ఫిలిప్ అనే యేసు ప్రభు యొక్క శిష్యుని అడిగారు. అప్పుడు ఆయన, ఆంద్రేయ ఇద్దరు కలిసి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఈ మాటలు చెప్పారు. అయ్యా, ఈ విధంగా గ్రీసు దేశస్తుల నుంచి కొంతమంది వచ్చారు, మిమ్మల్ని చూడగోరుతున్నారు అని. దేవుని బిడ్డలారా, సో అక్కడ జరిగినటువంటి సంభవం ఇది. ప్రభు అలాగా అంటున్నాడు. ఓకే, ఈ విషయాలు, ఇంకా కొన్ని విషయాలు ఆయన అక్కడ చెప్తున్నాడు. ఇక్కడ మనము తీసుకున్నటువంటి మాట ఏంటంటే, వారు వచ్చి అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, మేము యేసును చూడగోరుతున్నాము. ఆ రోజులో యేసు ప్రభు సశరీరుడిగా మనవలే రక్తమాంసాలు కలిగి ఉన్నాడు కనుక ఫిలిప్పు, ఆంద్రేయ కలిసి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ మాట చెప్పి వారిని యేసు ప్రభువుని చూసేటట్లుగా సహాయం చేశారు. మరి ఈ రోజుల్లో అక్షర సంబంధంగా యేసు ప్రభు మన మధ్య లేడు కదా, మన వల్లే రక్తమాంసాలలో లేడు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం గమనిద్దాం. మన దేశ ప్రధాని మోడీ పలానా చోట ఉన్నాడయ్యా అని మనం టీవీలో కానీ లేకుంటే ఏదైనా సభలకు వచ్చినప్పుడు అక్కడ కానీ వెళ్ళి ఆయన చూడడానికి వీలవుతుంది. మన ప్రస్తుత ముఖ్యమంత్రి ఈ యొక్క చంద్రబాబు గారు ఉన్నారు, ఆయన చూడాలంటే వీలవుతుంది. పలానా చోట ఉన్నాడు, ఆయన వెళ్ళి కలవడానికి ప్రజా దర్బారు ఇవన్నీ కొన్ని ప్రాంతాల్లో వచ్చినప్పుడు మనం వెళ్ళి ఆయన చూడగలుగుతాం. పలానా కలెక్టర్ పలానా చోట ఉంటాడు, ఆయన వెళ్ళి చూడగలుగుతాం. ఒక అధికారి పలానా చోట ఉంటాడు, ఆయన వెళ్ళి చూడగలుగుతాం. మరి యేసు ప్రభు ఎక్కడున్నాడు? అక్షర సంబంధంగా ఈ భూమి మీద లేడు కదా. ఇప్పుడు ఎవరైనా వచ్చి యేసును చూడగోరుతున్నామని నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు? నువ్వేం చెప్పగలవు? సో ఆధ్యాత్మికంగా దేవుడు మనకి మాటను తెలియచేస్తున్న మాట ఏంటంటే, యేసును చూడగోరుతున్నాము అన్న ఆ ప్రజలకి ఆ రోజున యేసు ప్రభు దగ్గరికి అక్షర సంబంధంగా ఉన్న, ఆ శరీర సంబంధంగా ఉన్న ఆయన దగ్గరికి తీసుకెళ్ళి చూపించారు. ఈ రోజున యేసు ప్రభు దగ్గరికి ఎవరు నడిపించాలంటే నీవే యేసు ప్రభు దగ్గరికి నడిపించాలి. ఎవరైనా వచ్చి నిన్ను యేసును చూడగోరుతున్నామని అన్నప్పుడు నువ్వేం చేయాలంటే, యేసు ప్రభుని అక్షర సంబంధంగా కాదు, ఆత్మ సంబంధంగా క్రియారూపకమైన జీవితంలో నీవే చూపించాలి యేసు ప్రభుని. యేసు ప్రభు అంటే ఎవరు? యేసు ప్రభు అంటే ఆయన ప్రేమ స్వరూపి. యేసు ప్రభు అంటే ఆయన ఎవరు? ఆయన పరిశుద్ధుడు. యేసు ప్రభు ఎవరు అంటే ఆయన క్షమించేవాడు. యేసు ప్రభు ఎవరు అంటే ఆయన నీ కొరకు నిన్ను ప్రేమించి తనకున్నటువంటి చివరి రక్తబొట్టును కూడా నీ కొరకు కార్చినవాడు. ఇది క్రియారూపకంగా మన జీవితంలో చూపించాలి. యేసు ప్రభు వలె మనము ప్రేమించే వ్యక్తులు కానీ, యేసు ప్రభు పరిశుద్ధుడై ఉన్నట్లుగా మనము పరిశుద్ధమైన జీవితాలు, మాట, చూపు, ఆలోచన, క్రియ, నడకల్లో పరిశుద్ధతను కనపరిచే వ్యక్తులుగా, యేసు ప్రభు వలె మనము ఇతరుల మీద కర్టసీ, కరుణ, దయ, వాత్సల్యత కనపరిచే వాళ్ళుగా, యేసు ప్రభు వలె మనము మన దగ్గర ఉన్నటువంటి అనేకమైనవి మనం చేతనైనంత వరకు ఇతరులకి సహాయం చేసి వారిని ఆదుకొని వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్లో వారిని మనం పరామర్శించే వ్యక్తులుగా ఉండాలనేది దేవుని యొక్క లేఖనం. దైవజనుడు ఈ మాట చెప్తున్నాడు తన పత్రికలో. నిజమైనటువంటి భక్తి ఏదనగా ఇహలోక మాల్యను తనకు అంటకుండా అలాగే
పరిశుద్ధతను కలిగి ఉండి బీదలను దిక్కులేని వారిని వారి ఇబ్బందులలో పరామర్శించుటయే నిజమైన భక్తి అని రాయబడి. సో యేసు ప్రభుని మనం కనపరచాలి క్రియారూపకంగా. ఎవరు కనపరచగలరు యేసు ప్రభుని? ఎవరు చూపించగలరు యేసు ప్రభుని? ఎలా చూపించగలం యేసు ప్రభుని అంటే ఎవరో ఎక్కడో కాదు, నీవే, నేనే, మనమే యేసు ప్రభుని క్రియారూపకంగా చూపించాలి. మన బ్రతుకు ద్వారా, మన జీవితం ద్వారా. యేసు సజీవుడు, యేసు బ్రతికే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు అంటే నాలో బ్రతికి ఉన్నాడు. ఆయన క్రియలు నాలో ఉన్నాయి, ఆయన యొక్క స్వభావం నాలో ఉంది, ఆయన ఆలోచనలు నాలో ఉన్నాయి. ఆయన చెప్పాడు నేను ఈ భూ సంబంధిని కాను అని. అలాగే ప్రతి వ్యక్తి కూడా, యేసునందు విశ్వాసం ఇచ్చిన ప్రతి వ్యక్తి కూడా భూ సంబంధిగా బ్రతకగా, ఈ భూ సంబంధమైనటువంటి ఆస్తుల మీదనో, భూ సంబంధమైనటువంటి అంతస్తుల మీదనో, వెండి బంగారాల మీదనో, పేరు ప్రఖ్యాతుల మీదనో మనసుంచుగా బ్రతుకుతున్నాం. కాబట్టి మనకు ఆ పట్టెడు అన్నం ఆ పూటకి మనకు కావాలి. కాబట్టి మనం వాటి కోసమే నిమిత్త మాత్రంగా బ్రతుకుతూ జీవిస్తూ కలిగి ఉన్న దాంతో తృప్తి కలిగి మనం ఆడంబరాలకు పోకుండా, లగ్జరీస్ లైఫ్ కోసం వెళ్లకుండా మన జీవితంలో సాధారణంగా రోడ్డు మీద కప్పు టీ 10 రూపాయలు పెట్టి తాగే వాళ్ళు ఉన్నారు. అదే టీని 100,000 రూపాయలు పెట్టి తాగే వాళ్ళు కూడా ఉన్నారు. అదే గ్లాస్, కాకపోతే స్థాయి వేరు, స్థానం వేరు. ఇంట్లో నువ్వు తీసుకొచ్చి 10 రూపాయలు పెట్టి పాలు ప్యాకెట్ తీసుకొచ్చి ఇంట్లో నువ్వు పాలు టీ చేసుకుంటే 4-5 కూడా తాగొచ్చు కదా. అదే టీ బయట తాగితే 10 రూపాయలు రోడ్డు ప్రక్కన తాగితే, అదే స్టార్ హోటల్లోకి వెళ్ళి, లగ్జరీస్ హోటల్లోకి వెళ్ళి మనం తాగితే 100,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దేవుని బిడ్డలారా గమనించాలి. మనము ఈ భూమి మీద బ్రతుకుతున్నామంటే మేము ఈ భూ సంబంధం కాము. మన లక్ష్యం, మన గురి, మన గమ్యం మనం ప్రభుతో కూడా పరలోక రాజ్యంలో యుగయుగాలు ఉండే ఆ మహిమ కొరకు మనం జీవించాలి. చాలామందికి ఇది అర్థం కాదు. చాలామందికి ఈ యొక్క మనోన్నత్రాలు వెలిగించబడకపోతే, ఇప్పుడు అక్షర సంబంధమైనటువంటి అంధత్వం కలిగిన వ్యక్తికి ఈ భూమి మీద ఏ రంగులున్నా ఏం కనబడుతుంది, ఏ వస్తువున్నా ఏం అర్థం అవుతుంది, ఏ రంగును బట్టి ఏం చెప్పగలడు. ఒకవేళ రుచి అంటే నోట్లో వేసుకుంటే రుచులు తెలుస్తుంది. కారమా, పులుపా, తీగా ఉందా, ఉప్పుగా ఉందా అనేది రుచులు బట్టి నాలుక మీద చెప్పగలుగుతాయి. కన్నులు అంధత్వమై ఉన్నటువంటి వేళలో, కన్నులు కనబడినటువంటి పరిస్థితుల్లో ఏ కలర్ అయినా, ఏ రూపమైనా, ఏ బిల్డింగ్ అయినా ఏమున్నా ఏం కనబడుతుంది. ఈ విధంగా అక్షర సంబంధంగా ఈ యొక్క అంధునికి ఇది ఏది కనబడదు కదా. అలాగే ఆత్మ సంబంధమైనటువంటి ఆ రాజ్యాన్ని చూడలేని అంధత్వం కలిగిన, అంధత్వం కలిగిన వ్యక్తులు పరలోక రాజ్యాన్ని గురించి గ్రహించలేని వాళ్ళకి కూడా అర్థం కాదు ఆ పరలోక రాజ్యంలో ఉన్న మహిమ, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి వాక్యాలు, దేవుని లేఖనం తేటగా చెప్తున్నా ఇది మనుషులు రాసిందే కదా అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ఎప్పుడైతే మనోనేత్రాలు తెరవబడుతుందో అప్పుడే అతను పైనున్నవి చూడగలుగుతాడు. జీవితకాలం అంతా ఒక వ్యక్తి, ఒక దైవజనుడు చెప్పిన మాట చెప్తున్నాడు. జీవితకాలంలో ఏ రోజు కూడా పైనున్నటువంటి ఆకాశాన్ని పొరపాటున తలెత్తి పైన చూడలేదంట పంది. ఎంతకాలం భూమి మీద బ్రతికున్నంతకాలం ఇదే లోకం అనుకుంటే తలకే కింద పెట్టుకుని ఇలాగే తిరగతనే ఉంటుంది. కానీ పొరపాటున తలెత్తి పైకెత్తి చూడటం చేతకాదు దానికి. కానీ ఎప్పుడైతే దాన్ని పట్టి కట్టి 4 కాళ్ళు కట్టి మందిలో కర్రేసి ఆ భుజాన్ని ఈ భుజాన్ని మోసుకుంటూ వెళ్తుంటే అప్పుడు కనపడుతుంది అన్నమాట తలకాయ పైకెత్తి, అరే ఇక్కడ కూడా ఒక లోకం ఉందా అన్నట్టు. కొంతమంది జీవితాలు ఎంత కాలమైనా సరే ఈ భూ సంబంధమైన వ్యక్తులుగానే బ్రతుకుతుంటారు. ఇదే లోకం, ఇదే బ్రతుకు, ఇక్కడే బ్రతకాలి, ఇక్కడే సుఖించాలి, ఇక్కడే అంత మొత్తం ఇక్కడే చేసేసాలి. నిజమే. మరి అట్లాంటి వాళ్ళకి ఆ లక్ష్యం లేదు, ఆ గురి లేదు, ఆ ప్రత్యక్షత లేదు. కాబట్టి వాళ్ళకి ఇదే లోకం కాబట్టి ఇక్కడే తింటారు, తాగుతారు, సుఖిస్తారు, జల్స లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు. కానీ మనమైతే అలా కాకుండా నిజమైన క్రైస్తవుడైతే, నిజమైన రోషం కలిగినటువంటి సేవకుడైతే దేవుని ఈ భూమి మీద దైవజనుడు పౌలు గారు ఆ రోజుల్లో ఏ విధంగా నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఆ రోజుల్లో ఉన్న సంఘానికి ఏ విధంగా ధైర్యంగా చెప్పాడు, ఆ విధంగా ప్రతి దైవజనుడు, ప్రతి విశ్వాసి, ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు నేను యేసుక్రీస్తును చూపిస్తాను నా జీవితంలో, నా బ్రతుకులో అని ప్రతి ఒక్కరూ క్రియారూపకంగా మన మాటలోను, స్వభావంలోను, క్రియలోను, నడకలోను క్షమించటం, ప్రేమించటం, సహాయం చేయటం, ఆదుకోవటం,
మనం ఇతరులకి వారి ఇబ్బందుల్లో పరామర్శించడం ఇలా మనం చేయడానికి ఇష్టపడితే నిత్యముగా యేసును చూడగోరిన వ్యక్తులు నీ దగ్గరకు వచ్చి నిన్ను చూచి అంటారు, మేము యేసు ప్రభువును చూచిన వ్యక్తులమయ్యాం, మా జీవితం ధన్యమైంది, మా బ్రతుకు ధన్యమైంది. అక్షర సంబంధంగా ప్రభువును చూడలేదు, కానీ ఆయన యొక్క అడుగుజాడులో ఆయన చూపించిన ప్రేమను, ఆయన చూపించిన దయను, కరుణను, క్షమాపణను మీలో మేము చూస్తున్నాం కనుక మేము మిమ్మల్ని మీ ద్వారా యేసు ప్రభుని మేము చూచాము అని దేవుని మహిమపరిచే వ్యక్తులుగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ రోజున ఫిలిప్పుని అడిగినట్లుగా ఈ రోజున నిన్ను అడిగితే నువ్వెక్కడికి తీసుకెళ్ళి వెళ్ళి యేసు ప్రభుని చూపిస్తావు? ఎవరో ఒక వ్యక్తి గీసినటువంటి పట్టంలో చూపిస్తావా యేసు ప్రభుని? ఎవరో ఒక వ్యక్తి చెక్కిన ఆ శిల్పంలో చూపిస్తావా యేసు ప్రభుని? లేక బ్రతికి ఉన్న నీలో యేసు ప్రభు జీవిస్తున్నాడని చూపించగలవా? ఏ విధంగా ఉంది మన యొక్క జీవితం? అర్థం చేసుకుందామా? నువ్వు దేవుని బట్టి ధైర్యంగా చెప్పాలి. దేవుని సన్నిధిలో అలాగే దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. నన్ను చూచిన వారు మిమ్మల్ని చూచేటట్లుగా, నాలో మిమ్మల్ని కనపరిచేటట్లుగా ఆ ఉన్నతమైన బ్రతుకు నాకు ఇవ్వండి ప్రభువా అని దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే నిత్యముగా నీ ద్వారా యేసు ప్రభు అనేకులకి కనబడతాడు. నిన్ను చూచిన వాళ్ళు యేసు ప్రభుని చూచామన్నటువంటి స్పష్టమైన గ్రహింపు కలిగేటట్లుగా వారి జీవితాలు కూడా మార్చబడతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు ఈ విధంగా మాతో మీరు మాట్లాడి ఆ రోజున అక్షర సంబంధంగా మిమ్మల్ని చూడడానికి వచ్చినప్పుడు ఫిలిప్పు అందరూ కలిసి జనముల మీదకు తీసుకొచ్చినట్లుగానే ఈ రోజున ప్రభు ఎవరైనా మమ్మల్ని చూడాలని అనుకుంటే యేసయ్య మేము ఎలా మిమ్మల్ని చూపించగలమో మీ లేఖనాల ద్వారా తేటపరిచారు. కనుక ఈ మాటలు విన్న ఈ బిడ్డలైన మేమందరము మా జీవితంలో అయ్యా ఒక్కొక్క సేవకుడు, సేవకురాలు, విశ్వాసి, స్త్రీ, పురుషుడు, ప్రతి వారు నాయన మిమ్మల్ని చూపించే వ్యక్తులుగా మారాలి. అట్టి కృపను, అభిషేకమును, శక్తిని ప్రతి వారికి అనుగ్రహించుదురుగా. హల్లెలూయా. యేసు రక్తమేచ్యం, యేసు రక్తమేచ్యం, యేసు రక్తమేచ్యం. ప్రభువా మీ కృప చేత, ప్రభువా మీ శక్తి చేత ప్రతి ఒక్కొక్కరి ద్వారా నాయన మీరు కనబడాలయ్యా. మిమ్మల్ని మేము అందరము చూపించాలయ్యా. సజీవులుగా ఉండే మా ద్వారా మీ నామము, ఆ విధంగా మీ యొక్క రూపము, మీ పోలిక, మీ ప్రేమ, మీ సుగుణాలు కనపరచబడినట్లుగా మీరు సహాయం చేయండి. మీ కృప చేత ఈ మాటలు విన్న ఒక్కొక్కరిని మీరు బలపరిచి నడిపించి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృప యేసును నేను నా జీవితంలో బ్రతుకులో చూపించాలని ఆశపడిన ప్రతి వారికి ఆయన శక్తి ప్రభావం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయం దేవుడు నీ ద్వారా అనేకులకి కనబడాలని ఆయన కూడా ఆశపడుతున్నాడు. దేవుని సేవకుడిగా నేను ఈ మాటలు నాకై నేను సిద్ధపరిచి నేను మీతో చెప్పట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపం చేసిన మాటలే నేను మీకు తెలియచేస్తున్నాను. ప్రభు ఆత్మలుగా మనలందరినీ బలపరిచి నడిపించుగా. ఆమేన్. నీవు దేవునికి లెక్క చెప్పే రోజు వరకు కూడా నీలో నుండే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రేమ అనేకులకి ప్రత్యక్షపరుస్తూ ఆయన రాకడికి అనేకుల్ని నువ్వు సిద్ధపరచుదుగాక. ఆమేన్.